దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యములో ఆశ కనపడుచున్నది, దేశము కనపడుచున్నది. ఏం కనపడతా ఉంది? ఆశ అనే మాట కనపడుచున్నది. రెండవది దేశం అనే మాట కూడా ఉన్నది. ఇంకొక మాట ఉన్నది అక్కడ, వారు బహుగా ఆశపడతారంట ఆ దేశానికి మళ్ళా తిరిగి రావాలని. అయితే దేవుడు అంటాడు తిరిగి రాలేరు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి రాలేరంట. ప్రభునందు దేవుని పిల్లారా, బాగా గమనించాలి. చాలామంది రకరకాల ఆశ కలిగి ఉంటారు ఈ లోకంలో. శాలకు వచ్చిన ప్రతి ఒక్కరు ఈరోజు ఈ వాక్యము జాగ్రత్తగా విన్నట్లయితే నిజంగా సంతోషంగా సమాధానంగా బ్రతకగలరు, ఏ కొరత లేకుండా. ఈ వాక్యం వినకపోయినా, విన్నట్లు పోయినా, విని విడిచేసిపోయినా, విని ఎత్తుకొని పోకుండా పోయినా ప్రయోజనం ఏమి లేదని మీకు తెలియపరుస్తున్నాను. మంచిది, ముందుకెళదాము. దేవుని పిల్లారా, ఆశ అనేది ప్రతి ఒక్క మానవుడు ప్రతి విషయంలో కలిగి ఉంటాడు. అయితే అన్ని విషయాల గురించి నేను చెప్పలేదు, కానీ దేశముల గురించి ఒక 3 మాటలు చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఈ దేశం అనేది చాలా విలువైన మాట. దేశం అనేది చాలా విలువైన మాట. అందుకే దేవుడు ఇక్కడ దేశాల గురించి ఒక వాక్యం రాయించున్నాడు. నేను కూడా దేశముల గురించి ఆశపడే ఆశల గురించి మీకు చెప్పాలనుకున్నాను. 3 రకాల దేశాలు. ఎన్ని దేశాలు? 3 రకాల దేశాలు కనబడుతున్నాయి. అంటే చాలా దేశాలు ఉన్నాయి భూలోకంలో. అయితే నేను 3 రకాల దేశాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఒకటి పరలోకంలో ఉన్న దేశం. ఈ చాలా దేశాలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క దేశాన్ని మనము చూసినట్లయితే, లోక సంబంధమైన దేశాన్ని లేక లోకంలో ఉన్న దేశాల గురించి మనం విన్నట్లయితే, ఏ దేశం వారికి వారి దేశం మీద చాలా చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. చాలా చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. ఇంకా మాట చెప్పాలంటే, మన భారతదేశం కనుక, మన భారతదేశము అన్ని దేశాల కంటే మంచి పేరు కలిగి ఉండాలని, మన భారతదేశం బాగా ఉండాలని, మన భారతదేశం అన్నింటిలో గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందులో నేను కూడా ఒక్కవాణి. మీరు కూడా అలాగనే కోరుకోవాలా. ఎందుకు? మన భారతదేశంలో దేవుడు పుట్టించినాడు కనుక. అయితే దేవుని పిల్లారా, అలాగే అన్ని దేశాలు కలిసిన ఈ లోక సంబంధమైనటువంటి ఈ భూలోకంలో ఉన్న దేశాలన్నీ కూడా, లేక ఈ భూలోకంలో ఉన్న
సమస్తము కూడా రకరకాల ఆశ కలిగి ఉంటారు. అయితే మన దేశం అనే ఆశ కలిగి ఉన్నా, ఎవరు ఏ దేశం అనే ఆశ కలిగి ఉన్నా, ఈ యొక్క ఆశ ఏమైతా ఉంది అనే సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటి భాగంలో చూడండి, ఇక సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే, దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఈ యొక్క ఆశ అనేది గతించిపోతున్నది. ఏమైతా ఉంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఈ లోకములోని ఆశలన్నీ కూడా గతించిపోతున్నాయని. ఈ లోకాశలు కలిగిన వారిలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత, ఇలాంటి బోధ విన్న తర్వాత సాక్ష్యం ఇస్తున్నారు. ఆత్మలు కలిగిన వారే ఈ లోకములో ఉన్నదంతా కూడా గతించిపోతున్నట్లు మొదటి యోహాన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అనుకుంటా ఈ మాట యోహాను భక్తులు చెప్పి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటి యోహాన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట ఉండొచ్చు. చదవండి, తీసిన వారు ఉంటే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బాగా గమనించండి, ఇంతవరకు ఈ లోకములో ఆశ కానీ, ఈ లోకములో ఉన్న నీ దేశాన్ని బట్టి నేనైనా మన దేశమనే మరి ఆశించడము కానీ, ఏదైనా ఉంటే మనం తెలుసుకోవలసిన మాట ఏమిటంటే, మర్చిపోకుండా ఉండవలసిన మాట ఏమిటంటే, ఈ లోకమే మన దేశం కాదు కానీ, ఏ దేశం కాదు కానీ ఈ లోకమే. లోక ఆశలన్నీ కూడా గతించిపోతున్నాయి. ఇందులో భారతదేశం గతించిపోదా? అలాగే ఇంకొక దేశం గతించిపోదా? మరి గతించే దేశాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, మంచిదే. గతించిపోయే యొక్క లోకాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఆశపడుతున్నావు. నేను ఆశపడద్దని చెప్పను కానీ గతించిపోతున్నది అని మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా రెండవదిగా దేవుని పిల్లారా, ఇంకొక దేశం కనపడుతుంది బైబిల్ గ్రంథములో. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనములోను, అలాగే 18వ అధ్యాయం 5వ వచనములోను, అలాగే 33వ అధ్యాయము నిర్గమకాండం 1వ వచనములోను ఒక దేశం కనపడతా ఉంది. అది ఏదంటే, ఒకప్పుడు మన భారతదేశం అయితేనేమి, ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా తినడానికి తిండి లేని సమయంలో కూడా అది చాలా ఆశీర్వదింపబడిన దేశము. అదే కానాను దేశము. దేవుని పిల్లారా, ఆ దేశాల గురించి దేవుడు మాట్లాడినాడు. పాలు తేనెలు ప్రవహించే దేశము. ఏ దేశం అది? పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు ఆశీర్వదించిన యొక్క దేశాలు. ఇప్పుడు కూడా కొన్ని దేశాల వారు వెళ్ళి, అన్ని రాష్ట్రాల వారు వెళ్ళి ఆ దేశాల నుంచి మరి చాలా వరకు అన్ని దేశాల వారు కూడా ఆ దేశాల నుంచి సమృద్ధిని తీసుకుని వచ్చి అక్కడ పనులు చేసి సమృద్ధిని తీసుకుని వచ్చి ఈరోజు అన్ని దేశాల్లో కూడా సమృద్ధిగా ఉంటున్నారు. ఈ దేశము దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తానని వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దాన దేశానికి దేవుడు అద్భుతకరంగా ఇశ్రాయేలు యొక్క మూల పురుషుడైనటువంటి అబ్రహాముకు
సంతానమే లేనప్పుడు మొదటి సంతానముగా ఇస్సాకును ఇస్తానని చెప్పినప్పుడే, ఇస్సాకు యొక్క సంతానమే నీ సంతానమని చెప్పినప్పుడే, ఇస్సాకు కూడా ఈ లోకంలో పుట్టక ముందు దేవుడు వాగ్దానం చేసినాడు అబ్రహాముకు. అది ఏమిటంటే, దేశము కాని దేశములోని ప్రజలు ఉంటారు, నీ సంతానం ఉంటారు. ప్రజలకు ఆ సంతానం 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉండి వెట్టి పనులు చేస్తూ, ఆ తర్వాత మళ్ళీ దేశంలోకి నేను వారిని రప్పిస్తాను, మళ్ళీ దేశానికి వారిని రప్పిస్తాను. ఎందుకంటే దేవుని పిల్లారా, వారికి నేర్పవలసినటువంటి దాస్యత్వాన్ని నేర్పాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. వాళ్ళకు నేర్పవలసిన దాస్యత్వాన్ని నేర్పాలని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే ఈ లోకములో మానవులైన వారు దేవునికి దాసులుగా ఉండి దేవునితో సమానత్వం కలిగి రేపు సమానత్వం దేవుడు మానవునికి ఇవ్వాలని దేవుని పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఆ దాస్యత్వం నేర్పడం కోసం ఆ రోజు ఇజ్రాయేలీయులను, అదే అబ్రహాము యొక్క సంతానమైన ఇసాకు యొక్క సంతానమైన ప్రజలను, ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో ఉంచాలని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. ఎందుకు దాస్యత్వం వారికి నేర్పాలనుకున్నాడు అన్న విషయాన్ని చూస్తే, భూలోకంలో ఉన్న మానవులంతా కూడా ఎలాగుంటున్నారు? నీకంటే నేను గొప్పవాణి, నీకంటే నేను గొప్పవాణి, నీకంటే నేను గొప్పవాణి, నీ దేశం కంటే నా దేశం గొప్పది అని ఒకరికొకరు హెచ్చించుకోవడమే తప్పక తగ్గింపు అనేది లేదు. ఉందంటారా? ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఉందంటే ఒక యేసుక్రీస్తులో ఉంది. ఆ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క సంఘమైన ఆయన రక్తంతో సంపాదించిన క్రైస్తవ సంఘములో నిజమైన క్రైస్తవుడు అయినటువంటి వారిలో తగ్గింపు ఉంటుంది. నిజమైన క్రైస్తవుల్లో, నామకర్త క్రైస్తవులో ఉండదు. నిజమైన క్రైస్తవుల తగ్గింపు ఉంటుంది. తర్వాత చెప్తాను దేవుని పిల్లారా, ఇజ్రాయేలుకు దాస్యత్వం నేర్పాలనుకున్నాడు, బానిసత్వాన్ని నేర్పాలనుకున్నాడు. ఎందుకు నేర్పాలనుకున్నాడంటే, ఈరోజు ఏ ఒక్కరిలో కూడా తగ్గింపు జీవితము మానవుల్లో లేదు గనుక, ఆ రోజు కూడా లేదు గనుక, ఎప్పుడు దేవుని వైపు చూస్తున్న ఆది మానవుల్లోని కూడా పరలోకములో దేవుని కంటే గొప్పవాడు కావాలని ఒక పాప నైజము కలిగిన సాతానుడు వచ్చి ఆదాములో ప్రవేశించి మరి దేవుని తట్టులు కావాలని చెప్పేసి ఆశ కలిగించి ఆ పాప నైజాన్ని వారిలో ఉంచినాడు కనుక సాతానుడు ఆ నైజమే ఈరోజు ప్రతి ఒక్కరిలో నేను గొప్ప అనుకుంటున్నారు. తగ్గించుకుంటే వారు ఎవరు లేరు. అందుకే దేవుడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు అక్కడ ఉంచి 40 ఏండ్లు వారికి నేర్పుతూ వచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశమును వారికి వాగ్దాన ప్రకారంగా ఇచ్చి ఉన్నాడు. వాగ్దాన ప్రకారంగా ఇశ్రాయేలీయులకు దేవుడు కానాను దేశాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని పిల్లారా, ఇచ్చిన తర్వాత కూడా వారు పాపం చేసినారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నోసార్లు సరిపోతారు, ఇంకా అసలు ముందుకు వెళ్ళారు అడుగు అనే సందర్భాల్లో కూడా దేవుడు అద్భుతాన్ని చేసి వాడిని ముందుకు నడిపించి ఆ కానాను దేశాన్ని ఇచ్చినాడు. ఇస్తే వాళ్ళు ఏం చేసినారు? ఆ వాగ్దాన దేశంలో ఉండకుండా వెళ్ళిపోయే ప్రమాదం తెచ్చుకున్నారు. ఎట్లా తెలుసా? ఆ దేవుని మరిచి
అద్భుతాలు చేసిన, ఆశ్చర్యకాలు చేసిన దేవుని, అరణ్యములో అనేక విధాలుగా వారిని పోషించిన దేవుని, పాలు తేళ్లు ప్రవహించు దేశాన్నిచ్చిన దేవుని మరిచి మనుషులు సృష్టించుకున్న బొమ్మలకు మొక్కుతూ వచ్చినారు. అన్య దేవతలు వెంబడిస్తూ వచ్చినారు. వారు చేసిన పాపాన్ని బట్టి వారిని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టినాడు దేవుడు. వెళ్ళగొడుతూ అప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, మళ్ళీ ఈ దేశానికి రావాలనే ఆశ ఉంటుంది, కానీ వారు తిరిగి మళ్ళీ ఈ దేశానికి రారు అన్నాడు. వచ్చినా కూడా అది కడవరి దినాల్లో వస్తారు అని ఇంకోసారి చెప్పినాడు. వారు పోయిన వారైతే తిరిగి రాలేదు. వారికి ఆశ ఉందా లేదా? ఆశ ఉంది. ఎందుకు ఆశ ఉంది? అది పాలు తేళ్లు ప్రవహించు దేశము. ప్రవహించడం అంటే ఏ కొరత లేదా దేశములో. దేవుడు దీవించిన దేశము, దేవుడు ఆశీర్వదించిన దేశము కనుక, ఆ దేశంలో కొదవ లేకుండా వాళ్ళు అనుభవిస్తూ వచ్చినారు కనుక, ఆనందిస్తూ వచ్చినారు కనుక, ఆ దేశానికి మళ్ళా ఎల్లకొట్టినప్పుడు రావాలనుకుంటున్నారు. కానీ ఆశ ఉంది, కానీ తిరిగి రారు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు చెబుతున్నమాట. అలాగే ఈ భూలోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా, బ్రతుకుతున్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక ఆశ ఉంటుంది. ఏ ఆశ చెప్పండి? ఏ ఆశ? సచ్చినా తిరిగి బ్రతకాలా అని ఉంటుందా? ఉండదా? ఇంకా కొందరు సచ్చిపోకూడదని కూడా ఆశ ఉంటుంది. ఉండదమ్మా? ఉంటుంది కదా. ఎందుకు? దేవుడు కలుగు చేసిన ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశము వలె ఈ భూలోకం ఎలాంటిదంటే, అన్నీ బాగుంటే ఇక్కడ బతకాలనిపిస్తుంది, ఏదన్నా కొరత అయితే చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ మళ్ళా బ్రతకాలనే ఆశ ఉంటుంది. కానీ కొందరు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు అనుకున్న ఆశ తీరనందన. యవనస్తులు వాళ్ళ ఇష్టం వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించేవారుగా ఉంటారు. అది నెరవేరలేదనుకోండి, చచ్చిపోతారు. అలాగే యవనస్తులైనటువంటి అబ్బాయిలు ఇష్టమైన వారి వివాహం చేసుకొని చెప్పి, లేక వాళ్ళతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆశపడతారు. అది నెరవేరినప్పుడు అబ్బాయిలుగా చచ్చిపోయేవారుగా ఉంటారు. ఇది జరుగుతూ ఉన్నదే, మనకు తెలుస్తూ ఉన్నదే, కొత్త ఏమి లేదు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశ ఈ లోకంలో కలిగి ఉంటారు. ఆశలు నెరవేరినప్పుడు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయేవారుగా ఉంటారు, అనుకున్నది నెరవేరినప్పుడు. అర్థమైందా? అలాగే దేవుని పిల్లారా, ఇశ్రాయేలులకు దేవుడు కొదవ లేకుండా ఇస్తే పరిష్టమైన బ్రతికి దేవుడిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్నట్లు, ఈ లోకము దేవుడు ఇచ్చిన ఆకాశాన్ని చూసి, ఆ చంద్రుని చూసి, ఆ నక్షత్రాలు చూసి, ఆ సూర్యుని చూసి, ఆ కాంతిని చూసి, ఆ కాంతి లోకంలో ప్రకాశిస్తామంటే ఈ కాంతిలో మానవుడు బ్రతుకుతూ, అదే కాకుండా దేవుడిచ్చిన భూమిలో నుంచి మానిచ్చిన ఆహారము తింటూ, అంతేకాకుండా దేవుడిచ్చినవి అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటే, అన్నీ కొదవ లేకుండా ఉన్నప్పుడు ఇక్కడే ఎప్పటికీ బ్రతకాలి కొందరు అనుకుంటారు. కొందరైతే అయిరే పుట్టినాక సావుకు తప్పదు, సచిన తర్వాత కూడా బ్రతకాలని చెప్పి ఆశ కూడా కొందరుకుంటుంది. ఎలాంటి ఆశ కలిగిన మానవులకు ఈ లోకం ఎలాంటిదంట? ఒకటిగా చూస్తే ఈ లోకము గతించిపోతుంది. ఈ లోకములో ఆశ, ఇశ్రాయేలు యొక్క ఆశ అయితే తిరిగి మళ్ళా రావాలని చెప్పేసి ఉన్న ఆశ ప్రకారంగా తిరిగి వచ్చేదానికి ఆ దేశానికి మళ్ళా అవకాశం లేదు. అలాగే ఈ రెండు ఆశలు కూడా ప్రతి ఒక్క మానవుల్లో ఉన్నాయి. చచ్చిపోకూడదన్న ఆశ, చచ్చిపోయినాక తిరిగి బ్రతకాలన్న ఆశ. ఈ ఆశను బట్టి ఈ లోకము మోసం చేస్తూ ఉంది. ఈ ఆశను బట్టి ఈ లోకము మోసం చేస్తూ ఉంది. ఎలాగా? ఎప్పటికీ బ్రతకాలని
కొందరు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏదేదో తింటా ఉంటారు, ఏదేదో తాగుతూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ కాపాడుకుంటారా? ప్రాణాన్ని కాపాడుకుంటారా? కాపాడుకోరు. యేసుప్రభువు అన్నారు కదా, ఎవరైతే తన ప్రాణమును కాపాడుకున్న కొరకు ఎవరైతే ప్రయాసపడతారో దాన్ని వాళ్ళు కాపాడుకోలేరు. అయితే నా కొరకు ప్రాణం పెట్టేవాడు దాన్ని కాపాడుకోగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని పిల్లరా, చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతారని ఆశ కలిగిన వారికి లోకం మోసం చేస్తుంది. ఏమని? చచ్చిన తర్వాత మళ్ళా పాత గుడ్డ విడిచేసి కొత్త గుడ్డ ధరించుకున్నట్లు మళ్ళా పుడతారు అని, మళ్ళా పుడతారు అని. అయితే పుణ్యం చేసుకుంటే మనిషిగా పుడతారని, అలాగే ఎంత పుణ్యం చేసుకుంటే అంత మంచి జంతువులుగానో మంచి పక్షులుగానో పుడతారని పుణ్యం చేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. కొన్ని మార్గాలు చెప్తూ ఉంటాయి. కానీ మూడవదిగా మనము చూస్తే, ఈరోజు దేవుని పిల్లారా, క్రైస్తవులైన వారు ఎవరు? క్రైస్తవులైన వారు మూడో దేశాన్ని తెలుసుకున్న వారుగా ఉంటున్నారు. ఈ దేశం ఏమిటి తెలుసా? గతించిపోయే దేశము కాదు. గతించిపోయే దేశములో ఉన్న పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశము లాంటి దేశము కాదు అది. ఎప్పటికీ స్థిరమైన దేశం, ఎప్పటికీ స్థిరమైన దేశాన్ని క్రైస్తవులు తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, వారు అక్కడ ఏం చేశారంటే, భక్తులైన వారు, పాత నిబంధనల యొక్క విశ్వాసులైన వారు, దేవుని తెలుసుకున్న వారు, విశ్వాసము కలిగిన వారు, అక్కడ 3 మాటలు ఉంటాయి. ఆ 3 మాటలు ఏమిటనగా, దేవుని పిల్లారా చూడండి అక్కడ ఉంటుంది. 11, 13. ఆ రోజు వాళ్ళు అనుభవించలేదు, కానీ వాగ్దానము తాము వాళ్ళు ఏమనుకున్నారంట, ఈ భూమి పైన పరదేశులమే కానీ ఈ భూలోకం మాది కాదు అనుకున్నారు వాళ్ళు. మేము యాత్రికులమై ఉన్నాం, యాత్ర వచ్చినము ఈ లోకానికి అంతే అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందినారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా దేవుని పిల్లారా, ఇంకొక మాట మనము గమనించినట్లయితే, ఒకటేమో చూడండి గతించిపోయే లోకము, రెండవదిగా మనము చూస్తే మళ్ళా తిరిగి రాని లోకమని కానాను దేశం ద్వారా మనకు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మూడవదిగా మనము చూస్తే వాళ్ళు ఏం చేసినారంటే స్థిరమైన దేశాన్ని చూసుకున్నారు వాళ్ళు. అదే హెబ్రీ 10వ అధ్యాయము 34వ వచనం. ఏం తెలుసుకున్నారు? స్థిరమైన దేశాన్ని తెలుసుకున్నారు. చదవండి అమ్మా. హెబ్రీ 10:34. ఎలాగనగా అమ్మా, ఆ ఖైదులో ఉన్నవారు గురించి మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ సంఘం ఏం చేసిందంట? తెలుసుకున్నదంట. హెబ్రీ సంఘం ఏది పరలోకం అనేది ఉంది, అది స్థిరమైనది,
అది చాలా శ్రేష్టమైనది. ఏమంట? శ్రేష్టమైనది. అది స్థిరమైనది, అస్థిరమైనది మాత్రము కాదు. అర్థమైందమ్మా? అయితే తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంట? ఈ లోక సంబంధమైన అస్థిరమైన ఆస్తిని కోల్పోవడానికి సంతోషముతో ఒప్పుకున్నారంట. అర్థమైంది కదా? అస్థిరమైన ఈ లోకములోని సంపదంతా కూడా కోల్పోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అస్థిరమైన లోకముల సంపదంతా కోల్పోవడానికి ఎందుకు ఒప్పుకున్నారు వాళ్ళు? వాళ్ళు తెలుసుకున్నది ఏమిటంటే, ఒకటిగా దేవుని పిల్లారా, మరీ శ్రేష్టమైనది పరలోకమని తెలుసుకున్నారు క్రైస్తవులు. అంతేకాక అది అస్థిరమైనది కాదు, స్థిరమైనది అని కూడా తెలుసుకున్నారు. అందుకే అస్థిరమైన ఈ లోకములో ఆస్తంతా కోల్పోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. మరి దేవుని పిల్లారా, స్థిరమైనది పరలోకమని ఒప్పుకోవాలంటే ప్రకటించాలి, తెలియని వారికి తెలియపరచాలని కూడా ఒక వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. మరి గమనించండి, ఇది ఒప్పుకోవడం మామూలు అంటారా? ఈ లోకములో అస్థిరమైన ఆస్తిని కోల్పోవడానికి సంతోషముతో ఒప్పుకోవడము మామూలు విషయం అంటారా? మామూలు విషయము కాదు. కానీ వారికి మామూలు విషయం అయిపోయింది. ఎవరికి? క్రైస్తవులైన వారికి. ఎందుకు తెలుసా? ఇది అస్థిరమని తెలుసుకున్నారు, అది స్థిరమని తెలుసుకున్నారు. పరలోకము అదే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది వ్యర్థమైపోతుందని పౌలు గారు అన్నారు ఒక మాట. ఈ లోకము పరిపూర్ణము కాదు, పరలోకము పరిపూర్ణమైనది గనుక ఆ పరలోకము ఎప్పుడైతే వారిలోకి వచ్చేసిందో, వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో అది స్థిరమైనదని చెప్పి అస్థిరమైన ఈ లోకాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. సంతోషముతో దాన్ని వదులుకోవడానికి ఒప్పుకున్నారు. నిజమే, ఒప్పుకున్న వారు మనము చూస్తే ఈరోజు ముగింపులో నీవు కూడా ఈరోజు ఒప్పుకోవాల్సిందే. తెలుసుకొని ఉంటే, ఈరోజు చెప్పిన వాక్యం నీకు అర్థమై ఉంటే. ఎందుకంటే నాకు అర్థమైంది కనుక నేను కూడా ఈ లోకంలో ఒక యాత్రికులాగా పరదేశంలో ఉన్నామనేటువంటిది పరాదేశం, మన దేశం కాదని, పరలోకమే నా దేశం అని తెలుసుకున్నాను కనుక ఈరోజు అన్ని కూడా సంతోషముతో అన్ని అందరిని అక్కడ పక్కన పెట్టేసి ఈరోజు దేవుని రాజ్యం కొరకు జీవిస్తున్నాం. అందుకే దేవుడు ఇక్కడ ఈ సేవ చేయమని మాకు చెప్పగా, మరి ఇక్కడ సేవ చేస్తూ ఉంటే మిమ్మల్ని పంపించాడు యొక్క శాలకు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కైరాజం చేయాలి, ఇది అస్థిరమైనదని చెప్పి ఇది కోల్పోవడానికి ఒప్పుకోవాలి. ఇది కోల్పోకపోతే ఈ లోకము, లోక ఆశను, స్థిరమైన దేవుని రాజ్యానికి మనము చేరలేము. అందుకే అక్కడ అంటాడు, వారు సంతోషముతో కోల్పోవడానికి సిద్ధపడినారు, స్థిరపడినారు, ఒప్పుకున్నారు అని. వాళ్ళు అలాగే జీవించినారు. ఇప్పుడు ముగింపులో జీవించిన వాని గురించి కొన్ని మాటలు మీకు చెప్పి ముగింపులోకి వెళ్ళిపోతాను, ముగిస్తాను. బాగా గమనించండి. ఒకడ చూస్తే స్థిరమైనది పరలోకమని ఒప్పుకోవాలంటే దేవుని పిల్లారా తెలియ వారికి ప్రకటించాలన్నా కూడా సిద్ధం కావాలంటే ఇది అసాధ్యమే. కానీ సాధ్యమవునట్లు ఈరోజు భక్తులు దాన్ని విడిచిన భక్తులను గుర్తు చేస్తాను. ఒకటి పాత నిబంధన భక్తులు ఎన్ని కోల్పోయినట్లు మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఏప్రిల్ రాసిన పత్రికలో పాత నిబంధన భక్తులంతా అలాగ దీన్ని కోల్పోయినారు, ఒప్పుకున్నారు వద్దు అస్థిరమైనదని. రెండవదిగా కొత్త నిబంధన భక్తులు కూడా అనేక మంది
అస్థిరమైన ఈ లోకాన్ని వద్దని చెప్పి ఒప్పుకొని స్థిరమైన పరలోకం కావాలని చెప్పేసి ఈ లోకాన్ని లెక్క చేయలేదు. అందులో మూడవ మనం చూస్తే శిష్యులైన వారు, నాలుగవదిగా తర్వాత అనేక మంది, స్తెఫను, పౌలు లాంటి వారిని కూడా మనం గుర్తు చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభులాగా అన్ని విడిచేస్తే ప్రకటించడానికి వెళ్ళినాడు స్తెఫను. ప్రకటించదని చెప్పి రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించని క్షమాపణ అడిగి ప్రాణం విడిచినాడు. అప్పుడు ఆ మరణానికి సమ్మతించినాడు పౌలు. తర్వాత దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కూడా అంటాడు, అనేక విధాలుగా ఈ లోకాన్ని ఆయన ఏమాత్రము ఆశించలేని చెప్పి ఆయన రాసిన 13 పత్రికల్లో కూడా ఆయన చెప్పే ఒక ముఖ్యమైన ఒక మాట ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కటి నేను పెంట కుప్ప వలె సమానంగా చూసుకున్నాను. పెంట వదిలేసంగా మళ్ళా దాన్ని తీసుకుంటారా? ఎవరన్నా దాని వైపు చూస్తారా? దాన్ని ఆశిస్తారా? ఆశించరు. అలాగే ఈ లోకంలో సంపద, గొప్పతనము, ఆ కులము, మతము అన్ని కూడా పాతవన్నీ కూడా నాకు కలిగిన ఆస్తి, అధికారం అంతా కూడా పెంట కుప్ప వలె చూసుకున్నానంటాడు పౌలు భక్తుడు. మరి ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, దేవుని పిల్లారా, స్థిరమైన పరలోకాన్ని తెలుసుకున్నారు కనుక, అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఆశ లేకుండా బ్రతకాలి కనుక, అందుకే ఇక్కడ ఆశ లేకుండా ఆయన బ్రతుకుతూ వచ్చినారు. ఐదవదిగా దేవదాసయ్య గారు కూడా రోజు వినే మాటే, ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో ఉంటాయి ఆయన గురించి చెప్పాలంటే, స్త్రీని కానీ ముట్టకుండా, మామూలుగా తెలుగు పండుగ టీచర్గా అయ్యగారు ఉద్యోగం చేసినప్పుడు కూడా సిరిని అంటలేదు. ఆ తర్వాత వాటర్గా ఉండి కూడా ఆయన జీతం వస్తే సిరిని అంటలేదు. ఎందుకు? ఈ లోకములో అన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు కనుక ఆ దేవునికి ప్రార్థన చేసి ఆయన కావలసినవన్నీ పొందుకుంటూ వచ్చినాడు. ఆయన జీతం కూడా ఆశించలేదు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే పాట కూడా పాడి ఉన్నాడు ఆయన, నాకేమి కొదవ నాదునుండ. ఈ విశ్వాసం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆ మాట తెలియపరుస్తున్నాను. స్త్రీని కానీ ముట్టకుండా జీవించిన దైవజనులు. అలాగే నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను కూడా ఏమైతే యేసుక్రీస్తు నమ్మినానో 2001 సంవత్సరంలో, ఆ రోజు నా యొక్క తీర్మానం ఏమిటంటే, నేను ఏమి చేసినా నా ప్రభువు కొరకే కానీ నా కొరకు అనేది లోకంలో లేదు. నాకేమైనా ఉన్నది అంటే ప్రభు కొరకు వాడాలి. నేను ఏదైనా చేసినానంటే అది ప్రభు కొరకు వాడాలి. ఇది నా తీర్మానం. వింటున్న నువ్వు ఏ తీర్మానం, ఏ ఒప్పుదోలు ఒప్పుకోవాలంటే, ఏ ఒప్పుకోలు ఒప్పుకోవాలంటే, దేవుని పిల్లారా మీరే విన్నారు కదా వాక్యము, మీరే చెప్పండి. ఏ ఒప్పుకోలు ఒప్పుకోవాలా? స్థిరమైన దానికోసం ఆశపడాలా? స్థిరమ కాని దానికోసం ఆశపడాలా? ఇంకొక మాటని మనం గుర్తు చేసుకోవాలి. అదేమిటి తెలుసా? మనం ఈ లోకంలో నుంచి ఈ లోకంలోకి వచ్చిన వారము కాదు, పరలోకము నుంచి మనం ఇక్కడికి వచ్చినాము. అది వచ్చేటప్పుడు మనకు తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది మర్చిపోయి ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అది మర్చిపోయి ఉంటాం. వాక్యం సెలవిస్తుంది దేవుని పిల్లారా. అదే కీర్తన గ్రంథంలో 90 అధ్యాయములు అనుకుంటా, 90 లేక 91 ఉంటుంది చూడండి. మనుషుల యొక్క నివాస స్థలము దేవుడేనంట. మనుషుల యొక్క నివాస స్థలము దేవుడేనంట. ఎక్కడుందమ్మా అది? తీసినారా? 90లో ఉందా? 91 ఉందా? 91 అధ్యాయంలో ఉందా? 90 అధ్యాయంలో ఉందమ్మా?
మాకు నివాస స్థలము నీవే. ఎక్కడమ్మా? 91 అమ్మా? 90 కదా. మాకు నివాస స్థలము నీవే, పర్వతముల పుట్టక మునుపు భూమి లోకమును నీవు పుట్టింక మునుపు, అంటే దేవుడు ఈ భూమి లోకాన్ని పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. అయ్యా, నీలో నుండి మేము వచ్చిన వారు, కానీ నువ్వు లేకుండా వచ్చిన వారము కాదు. నీవే మాకు నివాస స్థలము. ఆ మర్చిపోయిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు మోసే ప్రవక్తకు చెప్పగా, మోసే ప్రవక్త తెలుసుకుని రాసిన మాట ఇది. అర్థమైందా? అదే మర్చిపోయిన వారితో దేవుడు మాట అంటున్నాడు. తర్వాత చదవండమ్మా. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూసినారా? ముగింపులో మీకు చెప్పే మాట. దీన్ని బట్టి దేనికోసం ఆశపడాలి మనము? స్థిరమైన పరలోకము నాది అని గుర్తు చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడి ముందు మనకు మాట్లాడుతున్నాడు. ఆ పరలోకం కోసం బ్రతకాలా, లేక అస్థిరమైన ఈ లోకంలో దానికోసం ఆశపడి దీనికోసం బ్రతకాలా? ఈరోజు వాక్యం ఉన్నావు కదా, నీవే తీర్మానం చేసుకో. ఆ స్థిరమైన దేవుని రాజ్యం కోసము ఈ లోకంలో ఉన్నవన్నీ నువ్వు వదలమని చెప్పలేదమ్మా. వదులుకుంటే గొప్పదానివే. నిజంగా వినంటే నువ్వు గొప్పవానివే. వదులుతావు, ప్రభు కొరకే నీ జీవితాన్ని ఖర్చు పెడతావు. నువ్వు వినలేదనుకో, దాని మీద ఆశపడతానే ఉంటాయి లోకం మీద. కానీ మర్చిపోవద్దు అన్నమాట. ఈ లోక ఆశ అంతా కూడా గతించిపోతా ఉంది. నువ్వు ఈ ఆశ కలిగి ఉన్నావో, ఈ రోజు నుంచి గతించిపోయే లోకం మీద ఆశ లేకుండా స్థిరమైన దేవుని రాజ్యం కొరకు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా సంతోషముగా ఈ లోక ఆశలు విడిచిపెట్టే దానికోసము నీవు తీర్మానం చేసుకొని నోటితో ఒప్పుకోవాలి. దేవా, ఈ లోకం బ్రతికితే ఆ రాజ్యం కొరకు బ్రతుకుతానయ్యా. నాకున్నదంటూ ఆ రాజ్యం కోసం ఖర్చు పెడతానయ్యా. నేను ఏదైనా సంపాదించానంటే ఆ రాజ్యం కోసం ఖర్చు పెడతానయ్యా అన్న తీర్మానం చేసుకోవాల్సిన అవసరము ఉందంటారా లేదంటారా? భక్తులకేనా, మీకు కూడా ఆ తీర్మానం అవసరం? ఆ తీర్మానం చేసుకోండి. ఈ లోకాశ లేకుండా బ్రతకండి, పరలోకాశ కలిగి జీవించండి. అప్పుడు మీకు ఏమి పస్తు ఉన్నా కూడా పస్తు ఉన్నట్లు మీరు ఉండరు. ఇది లేకపోతే నువ్వు అసలు క్రైస్తవు కాదు. క్రైస్తవుల పని ఏమిటంటే క్రీస్తుని పోలి నడవాలా. క్రీస్తు కానీ క్రీస్తు యొక్క భక్తులు కానీ ఈ లోకాన్ని ఆశించి వారు బ్రతకలేదు. పరలోకాన్ని గురించి అది చూస్తూ స్థిరమైన ఆ రాజ్యం కోసం బ్రతికినారు. దాని కొరకు బ్రతికినప్పుడు వారికి కొదవైందా? ఏమైనా కొదవైందా? వారికున్న కొదవంతా ఒకటి. అదేమిటిది? స్థిరమైన పరలోకానికి వెళ్ళాలి 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 అన్న ఆశతో ఈ లోకంలో ఎన్ని చేసినా కూడా దేవుని పిల్లారా, వాళ్ళకున్న కొరత అదే. కానీ వాళ్ళు ఈరోజు ఈ లోకాన్ని జయించి ఆ పరలోకంలో ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈరోజు తెలుసుకున్నావు ఈ మాట, అనుసరించి నడవండి. ఇది స్థిరము కాదు, అదే స్థిరము. దాని కొరకు బ్రతకండి, ప్రార్థించండి, తెలివి వారికి చెబుతూ బ్రతకండి. అప్పుడు ఏ కొరత లేకుండా దేవుడు మిమ్మల్ని పోషించే దేవుడుగా ఉంటాడు, ఏ కొరతలు లేకుండా. అర్థమైందమ్మా? కొరతలు ఉన్నప్పటికీ కూడా కొరత లేని వారుగా బ్రతుకుతారు, కొరతే ఉండదు. ఇంకా నిజంగా స్థిరమైన పరలోకం కోసం బ్రతుకుతూ ఉంటే వాళ్ళ కొరతంతా పరలోకానికి వెళతానా వెళ్ళలేనా, ప్రభు యొక్క రెండవ రాకల్లో ఎత్తబడతానా ఎత్తబడలేనా అని కొరత ఉంటుంది. ఆ కొరత ఒక్కటి ఉన్న వారికి దేవుడు ఆ కొరత తీర్చడా అంటే మొదటి దేశం రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, దేవుని పిల్లారా, మరి ఆ రాజ్యం కోసం ఈ లోకంలో ఆశ ఉంది. 1 సచ్చిపోకూడదు, 2 చచ్చినా బ్రతకాల. సచ్చినా దేనికోసం బ్రతకాలా, సచ్చిపోకుండా దేనికోసం ఉండాలా? అది అర్థం చేసుకుంటే నిజంగా సావకుండగానే కొందరు
బ్రతికే ఉంటారు, చచ్చినా కొందరు బ్రతుకుతారు. అక్కడ ఉంది యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, మొదటి దేశం రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఇలాగ ఉంటుంది. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల ఆయన ఏం చేస్తాడంట? సజీవులైన మనలను ముందుగా ఎత్తుకొని పోడగానే మృతులైన వారు మొదట లేస్తారు. వారిని వెంట పెట్టుకొని వస్తాడు ఆయన. మృతులైన వారి ఆత్మలను వెంట పెట్టుకొని వస్తే వాళ్ళు మొదట లేస్తారు. సజీవులైన వారు చావు లేకుండా వారితో కలిసి పరలోకానికి వెళ్తారు. 7 ఏళ్ళు అక్కడ ఉంటారు, 1000 ఏళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత ఈ యుగాలు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. చూసారా, సాతాను ఎందుకు అవకాశం ఇచ్చినాడు? అవమాన ప్రేరేపించినప్పుడు ఆ పండు తినద్దని దేవుడు చెప్పి ఆ పండు తింటాడు. దేవుడు ఎందుకు గమ్మని ఉన్నాడు? ఇందులో మనకు అర్థమైపోతుంది. దేవుడు కేవలం ఈయన్ని భూలోకంలో ఉంచకూడదు. నా పోలికతో ఉన్న మానవులు నాతో సమానంగా ఉండాలా. అప్పుడు కీర్తన 8:5-6 విషయాల ప్రకారంగా ఆదిమానంలో కొంచెం తక్కువగా చేసినాడు, కొంచెము తక్కువగా చేసినాడు. ఇప్పుడు ఆయన సమరూపానికి మార్చుకుంటున్నాడు. ఫిలిప్పీ 3:20 ప్రకారంగా సమరూపానికి, ప్రభు యొక్క 2వ రాకడలో సమరూపానికి మార్చుకోవాలంటే మనము ఆయనతో పాటు సమానంగా భక్తుల వల్ల బతకాల వద్దా? బతికితే మార్చబడతాం. ఆ బతకంటుంటే మనం మార్చబడలేము. ఈ లోకాన్ని ఆశిస్తా ఉంటే మనం కూడా గతించిపోతాం, ఆశ తీర్చుకోలేము. కనుక ఆశలు అందరికీ ఉంటాయి, కానీ ఈ ఆశ కలిగి ఉండాలంటే స్థిరమైన పరలోకం కోసము, ఈ భూలోకంలో బతికే దానికోసమే దేవుడు బ్రతికిస్తాడు. చచ్చిపోకుండా కూడా ఆ రోజు సజీవులుగా ఉంటే చావు లేకుండా కూడా మోక్షాన్ని తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత 7 ఏళ్ళు అక్కడ, 1000 ఏళ్ళు ఎక్కడ, ఆ తర్వాత ఈ వైగాలు భూలోకంలో పరలోకంలో, భూలోకంలో పరలోకంలో. చూసారా, దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రము కలుగాక. బోలో యేసు మహారాజుకి ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకు తెలియపరచిన కనుక ఈ గొప్ప భాగ్యము మనకును తెలియని వారికి కూడా మన ద్వారా దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.